ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక, బిడ్డ, నీకు ఈరోజు నీ బాబా ఒక మంచి సందేశంతో వచ్చాను కనుక నువ్వు అలక్ష్యం చేయకుండా వినాలి. ఎప్పుడూ చెప్పేలాగా కదా బాబా అని చెప్పి అనుకోనే వద్దు. నీ జీవితానికి సంబంధించి తప్పకుండా ఇది ఎంతో ముఖ్యమైన విషయం. నీ జీవితంలో నీ యొక్క మనస్సాక్షికి తప్పకుండా నువ్వు సంజాయిషి చెప్పుకోవాలి. దానికి కారణమైనటువంటి నీ ఒక్క మాట తీరును మార్చుకోవాలి. మాట అనేది చాలా చిన్నదే, కానీ దానివల్ల కలిగే నష్టం చాలా పెద్దది. మాటతో ఇతరుల మనసు ఎంతగానో నొప్పించుకుంటాము. అలాగే ఒక మాట అనవసరంగా మాట్లాడేస్తూ ఉంటాము. ఆ తరువాత ఎవరి పక్క న్యాయం ఉంది అని కూడా తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడేసి అది వాళ్ళ మనసును బాధ పెడుతూ ఉన్నప్పుడు ఆ పాపం నీకు చుట్టుకుంటుందమ్మా. ఆ పాపం నువ్వు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు బిడ్డ. ఎందుకు అంటే మాట అనేది నీ వరకు న్యాయం అవ్వవచ్చు, అది అవతల వారికి ఖచ్చితంగా బాధ కలిగించేదే కదా. కనుక ఇప్పుడు చెబుతున్నది నీ యొక్క జీవితం. నీకు నువ్వు సంజాయిషి చెప్పుకునే ఒక పరిస్థితి రాకూడదు అని చెప్పి నీ జీవితంలో నువ్వు ఎవరి పాపము కూడా నీకు అంటకూడదని కనుక నీ సాయి పలుకుని అలక్ష్యం చెయ్యవద్దు తల్లి. నీ నోటి నుంచి వచ్చే ఒక్క మాట కూడా చాలా విలువైనది. అది విలువగా ఉండేలాగా నువ్వే చూసుకోవాలి. ఎక్కువగా మాట్లాడి నీ విలువను నువ్వు తగ్గించుకోనే వద్దు. ఇతరులను బాధ పెట్టవద్దు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ కాలం అలాగే ఒక మాట అనేసిన తర్వాత ఆ మాటను తిరిగి తీసుకోలేవు. కాలాన్ని అయితే ఎలా తీసుకురాలేమో నువ్వు అన్న మాటను కూడా తిరిగి తీసుకురాలేవు. కనుక జాగ్రత్తగా మాట్లాడే మాట న్యాయంగా ధర్మంగా ఉండాలి. నీకు ధర్మం అనిపించినా కూడా ఇతరులకు అధర్మం అనిపిస్తే అది అవతల వారి మనసు నొచ్చుకుని ఉంటే ఆ పాపం నీకే కదా తల్లి. కనుక ఆ పాపానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకో. ఈ సాయినామాన్ని ఒక్కసారి పలుకు. ఇప్పటిదాకా వాటన్నింటినీ కూడా ప్రాయశ్చిత్తంగా ఒక్కసారి దైవాని దగ్గర క్షమాపణ కోరుకుని ఇక నుండి అయినా సరే మాట తీరును మార్చుకో. నీ మాటను విలువగా చూసుకో. మాట్లాడే మాట చాలా విలువైనది అని చెప్పాను కదా. నీ జీవితంలో కూడా నిన్ను గొప్ప స్థాయికి తెచ్చిపెడుతుంది ఆ మాటే. అయితే బాబా, నేను మాట్లాడకూడదా? మాట్లాడే స్వాతంత్రం కూడా నేను మాట్లాడకపోతేనే మంచిదా అంటావేమో. మాట్లాడాలి తల్లి. ఒక్క మాట మాట్లాడినా అది విలువగా ఉండాలి. దానికి ఇతరులు విలువనివ్వాలి. ఎప్పుడు అనవసరంగా అవసరం లేని చోట ఎలా మాట్లాడినప్పుడు నీ విలువ అనేది తగ్గిపోతుంది. నీ విలువ పెరిగేలాగా ఉండాలి, కానీ తగ్గించుకుంటావా చెప్పు? దీనికి ఒక చిన్న కథ చెప్పనా, వింటావా? ఒక బడిలో ఒక బాలునికి ఒక సందేహం వచ్చిందంట. అది గురువును అడిగాడంట. వాళ్ళ మాస్టారు గురువు గారి యొక్క మాట్లాడితే మంచిదా, మాట్లాడకపోతే మంచిదా అని అడిగాడట గురువుగారిని. ఆ యొక్క బడిలో ఉన్న బాలుడు గురువుగారు చిన్నగా నవ్వి ఇలా సమాధానం చెప్పాడు. నాయనా, మాట్లాడాలి. మాట్లాడితే ఆ విలువ అనేది నీకు పెరుగుతుందా లేదా అని ఒక్క మాటను నువ్వు చెబుతాను విను. కప్ప కోత రాత్రి పగలు తేడా లేకుండా వినిపిస్తూ ఉంటుంది కదా. అది అరుస్తూనే ఉంటుంది, కానీ ఎవరైనా పట్టించుకుంటున్నారా? అసలు పట్టించుకోరు. అసలు ఎవరు వినరు కూడా. కోడి ఒక్కసారి కూస్తుంది కదా మరి, కానీ ఊరంతా లేస్తుంది. దీనివల్లనే నీకు అర్థమవుతుంది కదా. ఒక్కసారి మాట్లాడినా అది సరైన సమయం, సరైన సందర్భం అంటే ఆ విలువ ఎంత గొప్పగా ఉంటుందో అని. కనుక ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక్క మాట అయినా సరే అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు. నీకు వచ్చిన సందేహం తీరిందా అని అనగానే అప్పుడు ఆ కుర్రవాడు సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇది అక్షర సత్యం బిడ్డ. ఎందువల్ల అంటే ఒక్క మాటతో నీ యొక్క విలువ అనేది పెరుగుతుంది. అలాగే ఒక్క మాటతో నీ జీవితంలో మార్పు వస్తుంది.
ఒక్క మాటతోనే ఒకరిని కాపాడినట్లు కూడా అవుతుంది. ఇలాంటి సందర్భాలలో నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆ మాట తీరు ఉండాలి. కనుక ఇతరులు ఎవరు ఎంత నువ్వు సంపాదించినా సరే, ఇతరులతో మాట్లాడేటప్పుడు నీ మాట తీరే కదా వాళ్ళకి నచ్చుతుంది. నీకు డబ్బు ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. డబ్బు ఉన్నా లేకపోయినా సరే నీ యొక్క మాట తీరు, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టే నీ గుణం ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి అని కూడా తెలుస్తూ ఉంటుంది. కనుక నీ మాట తీరును మార్చుకో. ఇప్పటి వరకు ఎలా ఉన్నావో ఇక నుండి అయినా సరే నీ మాట అనేది విలువగా ఉండేలాగా చూసుకో. అది నీ చేతుల్లోనే మాత్రమే ఉంటుంది. నీ బాబా నీకోసమే ఈ మాట చెప్పాను అని ఖచ్చితంగా నువ్వు నమ్ము. ఇక నీ జీవితంలో మార్పు అనేది నువ్వే తీసుకొచ్చుకుంటున్నట్టు కదా. మరి నీకు నీ బాబా చెప్పినట్లు నువ్వు వింటే నేను సంతోషిస్తాను. ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ సాయినాథుడు చెప్పారు. సర్వేజన సుఖినో భవంతు.